అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో విపక్ష హోదా కూడా దక్కని వైసీపీకి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్ వారికి సన్నాహాలు ప్రారంభించిన వేళ వైసీపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుందనే అంశం ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బూత్ లెవెల్ నుంచి దృష్టి సారించిన వైఎస్ జగన్ ఇప్పటికే కీలక కసరత్తు ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఎన్నికల కమిషన్ ఆలోచిస్తుందన్న వార్తలతో వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? విపక్ష పార్టీ తలపడుతుందా, తడబడుతుందా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సంక్రాంతి అనంతరం మున్సిపాలిటీ, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు దశల వారీగా జరగనున్నాయి. స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి. అయితే ఈసారి ఈవీఎంల వినియోగంపై ఎన్నికల కమిషన్ ఆలోచిస్తోంది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నదే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పటికే 80% లోకల్ బాడీస్ వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. దీంతో వీలైనంత త్వరగా వాటిని స్వాధీనం చేసుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగేవి. ఈసారి మాత్రం ఈవీఎంల ద్వారా నిర్వహించాలనే ఆలోచనలో ఎన్నికల కమిషన్ ఉందంటున్నారు. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తడబడ్డ వైసీపీ బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఆ పార్టీ అధినేత జగన్ పార్టీ రాష్ట్ర జిల్లా విభాగాలతో పాటు అన్ని అనుబంధ విభాగాల పదవులను దాదాపు భర్తీ చేశారు. ఈ అక్టోబర్ కల్లా బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి చేయబోతోంది వైసీపీ నాయకత్వం. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం కావడంతో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు వైసీపీ అధినేత. వికేంద్రీకరణ ఫార్ములాను తీసుకువచ్చారు. అన్ని విభాగాలకు అధ్యక్షులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవస్థలను తీసుకువచ్చి ప్రాంతాల వారీగా రిక్రూట్ చేసింది వైసీపీ అధిష్టానం. దీనికి తోడు పార్టీలోని 30 అనుబంధ విభాగాలలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. గత ఎన్నికల్లో ఓటమికి పార్టీ లైనప్ దెబ్బతినడం కూడా ఓ కారణమని భావించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎలాంటి తేడాలు రాకుండా పార్టీ లైనప్ని రీక్రియేట్ చేయడంపై దృష్టి సారించారు. ముందుగా ఆయన పూర్తిగా పార్టీ కమిటీలు, బూత్ లెవెల్పై అప్పుడే ఎందుకు దృష్టి సారిస్తున్నారనే విషయం అర్థం కాకపోయినా ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టడంతో వైసీపీ శ్రేణులకు విషయం బోధపడింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండేలా ముందే జాగ్రత్త పడ్డారు వైసీపీ అధినేత. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ఆయన డెసిషన్ ఎలా ఉండబోతోందన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల వైసీపీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా పార్టీ శ్రేణులు బాగా తరలివస్తున్నారు. జగన్ ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా కేడర్ నుంచి ఊహించని విధంగా రెస్పాన్స్ వస్తోంది. గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీ పుంజుకోవడం వల్లే ఇదంతా సాధ్యమైందన్న లెక్కల్లో అధిష్టానం కూడా ఉంది. అయితే ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఈవీఎంలైనా బ్యాలెట్తోనైనా పెద్దగా తేడా ఉండకపోవచ్చని, కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉంటేనే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయనే అభిప్రాయంతో వైసీపీ నాయకత్వం ఉంది. అయితే ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ అయితేనే మంచిదనే భావనలో జగన్ ఉన్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తరహాలోనే నిర్వహిస్తే తాము ఎన్ని పోరాటాలు జరిపినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని వైసీపీ లెక్కలేసుకుంటోందట. కేంద్ర బలగాల సహకారం లభించకపోతే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంపై వైసీపీ పునః సమీక్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పోటీ చేసి మరోసారి తీవ్ర పరాజయాన్ని ఎదుర్కోవడం కన్నా దూరంగా ఉండడమే మంచిదనే అంచనాతో ఉన్నారట పార్టీ నేతలు కొందరు. మరి ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాతే అసలు వైసీపీ ప్లాన్ ఏంటో స్పష్టమవుతుంది.